ప్లాస్టిక్ సంచిని. హాట్ ఫుడ్ ప్యాక్ చేస్తే విషపూరిత పదార్థాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. నేను ప్లాస్టిక్ కప్పుని. ఆ వేడి వల్ల మీ శరీరంలోకి విష పదార్థాలు విడుదలవుతాయి. అందుకే గాజు లేదా సిరామిక్ కప్పులో తాగండి. నువ్వు ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ని. నైఫ్తో కట్స్ వల్ల మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్లో మిక్స్ అయ్యి బాడీలో అక్యుములేట్ అవుతాయి. నేను మీ టెఫ్లాన్ ప్యాన్ని. నా మీద గీతలు పడితే వెంటనే నన్ను దూరంగా విసిరేయండి. నిప్పుకు గురైనప్పుడు ఆహారం కింద కనిపించే పొర విషాన్ని విడుదల చేస్తుంది. చూసారుగా, అన్ని మనం రోజు చేసే పనులే. అది ప్లాస్టిక్ వెజిటబుల్ కట్టర్ అయినా, లేదా వేడివేడి దోశలు వేసుకునే పెనమైనా, అలానే పిల్లలకి పంపించే ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ అయినా, ఏదైనా మనం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు జీవితంలో నుంచి మార్చుకుంటే మనం క్యాన్సర్ బారి నుంచి ఈజీగా తప్పించుకోవాలి. ఎందుకండి ఆలస్యం, స్టార్ట్ చేద్దామా ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ.